హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రెసిపీ విత్ అఖిల. ఈరోజు మీ అందరి కోసం మరొక రెసిపీ తీసుకువచ్చాను. ఈ రెసిపీ చైనీస్ రెసిపీ క్యాబేజీ మంచూరియన్ ఎలా తయారు చేసుకోవాలో ఈజీగా ఇంట్లోనే చూపిస్తాను. దీనికోసం క్యాబేజీ క్యారెట్ని తీసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా సన్నగా తురిమి పెట్టుకోవాలి. క్యాబేజీ క్యారెట్ రెండింటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇందులో వాటర్ అనేది లేకుండా చూసుకోవాలి. తర్వాత ఇందులో 1 టీ స్పూన్ మిరియాల పౌడర్, 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, హాఫ్ టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ సాల్ట్, ఇందులోనే 4 టేబుల్ స్పూన్ మైదా పిండి, 2 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. తర్వాత వీటిని మిక్స్ చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా పిండిని కలుపుకోవాలి. ఇందులో వాటర్ వేయడం అవసరం లేదు, ఎందుకంటే క్యాబేజీలో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాటర్ వస్తాయి. చూడండి, ఈ విధంగా కలిపి పెట్టుకోవాలి. వీటిని మనకు నచ్చిన సైజులో చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని పెట్టుకోవాలి ముందుగానే ఒక ప్లేట్లో. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కినాక ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న మంచూరియన్ బాల్స్ వేసుకోవాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా కాలినాక వేరే ప్లేట్లోకి తీసుకోవాలి వీటిని. అదేవిధంగా మిగిలిన బాల్స్ని కూడా ఇలాగే కాల్చుకోవాలి. ఈ విధంగా మంచూరియన్ బాల్స్ రెడీ చేసుకొని ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇదే ప్యాన్లో సరిపడా ఆయిల్ ఉంచి ఇందులోనే 1 టీ స్పూన్ జీలకర్ర, ఇందులోనే ఒక 2 పచ్చిమిర్చి, ఆనియన్, ఎల్లో క్యాప్సికమ్, రెడ్ క్యాప్సికమ్, గ్రీన్ క్యాప్సికమ్, కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి. మీ దగ్గర స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటే అవి కూడా వేసుకోవచ్చు. తర్వాత ఇందులోనే 2 టేబుల్ స్పూన్స్ సోయా సాస్, ఇందులోనే టమాటా సాస్ వేసుకొని కలుపుకోవాలి. టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక బౌల్లో 1 టీ స్పూన్ కార్న్ఫ్లోర్ తీసుకొని వాటర్ వేసుకొని కలుపుకొని ఆ వాటర్ను ప్యాన్లో యాడ్ చేయాలి. ఒక 2 మినిట్స్ ఇలా ఉంచడం వల్ల దగ్గరకు వస్తుంది. తర్వాత ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న మంచూరియన్ బాల్స్ ఇందులో వేసుకొని ఒక 2 మినిట్స్ కలుపుకోవాలి. అంతే అండి, చైనీస్ స్టైల్ వెజ్ మంచూరియన్ అనేది రెడీ అయిపోయింది. వేడివేడిగా ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. ఇందులోనే కాస్త నిమ్మరసం యాడ్ చేసుకోవాలి, ఆనియన్స్ యాడ్ చేయాలి. హెల్దీగా ఇంట్లోనే ఈజీగా ఇలా ప్రిపేర్ చేసుకోండి. వెజ్ మంచూరియన్ చాలా టేస్టీగా సూపర్ ఉంటుంది. పిల్లలైనా పెద్దవాళ్ళైనా ప్లేట్ ఖాళీ చేస్తారు. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.